వేడివేడిగా స్టార్ట్ అయినాయి. ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని 24 చెప్తాను కదా, ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వేల ప్రకారం అయితే జగన్కి ఉంది ఫేవర్. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్ టు నెక్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే గ్యారంటీలను బట్టి, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోని బట్టి అప్పుడు ఏదనేది చెప్పలేం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఫస్ట్ 3 months బ్యాక్ సర్వే వేరే ఉంది. 3 months బ్యాక్ సర్వే ఎట్లా ఉందంటే పక్కా కేసీఆర్ గెలుస్తాడనే ఉంది. తర్వాత ఆయన కొంతమంది ఎమ్మెల్యేలని సిట్టింగ్లు మార్చుకోవడం, వాళ్ళ దగ్గర ఉండే ప్రజెంట్ అక్కడ ఉండే వాళ్ళకి హ్యాంటీ ఉంటుంది కదా, కొంత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు పనులు చేయడం వల్ల వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత వల్ల అది గవర్నమెంట్కి వ్యతిరేకత అయింది తప్పితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఇక్కడ కేసీఆర్ వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కడా లేదు ఇక్కడ. సో లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారు, పబ్లిక్ అంతా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఉచిత హామీ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ అన్నారు, నెక్స్ట్ గ్యాస్ 500కి ఇస్తామని చెప్పారు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా 5 లక్షలు ఏవైతే ఉన్నాయో 5 లక్షలు స్థలం ఉన్న వాళ్ళు సొంతంగా కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు, 2 లక్షల లోపలికి రుణమాఫీ ఫ్రీ అని చెప్పేసి వాటిని చూసి జనాలు ఎక్కువ లాస్ట్ మూమెంట్లో కన్వర్ట్ అయిపోయారు. ఎప్పుడైతే కాంగ్రెస్ మీకు కర్ణాటకలో గెలిచిందో అప్పుడంతా గాలి మొత్తం యాంటీగా వేసేసి అట్లా వేసారు తప్పితే అట్లా ఉంటుంది. అదే అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఆంధ్రాలో కూడా ప్రజెంట్ అయితే కనుక జగన్కి ఉంది, ఫేవర్ ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు ప్లస్ ఈ జనసేన కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి హామీలు ఇస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ పబ్లిక్కి ఫ్యూచర్లో. మేనిఫెస్టో ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది, తర్వాత లాస్ట్లో మేనిఫెస్టోని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఎలాంటి హామీలు అంటే డెవలప్మెంట్ సంబంధించిన హామీలు ఏమిస్తాడు. నెక్స్ట్ అక్కడ ఉండే ఆంధ్రాలో మెయిన్గా మీరు చూసుకుంటే కనుక తెలంగాణకి ఆంధ్రాకి డిఫరెన్స్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ రాయలసీమ మొత్తం అంతా కూడా రెడ్ల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉండదు. కానీ ఇక్కడ వరకు అయితే కనుక ఈస్ట్ వెస్ట్లో కూడా ఎక్కువ చౌదరీస్ డామినేషన్. నెక్స్ట్ ఈ అటు ఉత్తరాంధ్రకి వెళ్తే కనుక బీసీలు, కాపులు, తూర్పు కాపులు అని చెప్పేసి వీళ్ళంతా ఉంటుంది. సో రేపొద్దున ఈ పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీకి కూటమికి ఎన్ని ఓట్లు కన్వర్ట్ అవుతాయి, కాపుల ఓట్లు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ప్లస్ మరలా వాళ్ళు ఏవైతే హామీలు ఇస్తారో పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు కనుక ఏదైతే హామీలు ఇచ్చేసి జనాన్ని అట్రాక్ట్ చేయడానికి చూస్తారో దాన్ని బేస్ చేసుకుని ప్లస్ రేపొద్దున జగన్ మళ్ళీ ఏమి హామీలు ఇస్తాడు, ఈ ప్రజెంట్ ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన కాకుండా అవి కాకుండా ఇంకా కొత్త హామీలు ఏమి ఇస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ చేసే కాకుండా ఇంకా కొత్త హామీలు నేను ఆల్రెడీ చేసేస్తాను ఇంకా దాన్ని బట్టి నాకు ఓట్లు వేయండి అనేది కాకుండా ఇంకా కొత్త హామీలు ఏమిస్తాడు నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మళ్ళీ అక్కడ కూడా ఫ్రీ బస్సు ఆల్రెడీ పెట్టేస్తున్నాడు అని చెప్పేసి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అది జగన్ ఆల్రెడీ ముందే పెట్టేస్తాడు అని చెప్పేసి ఉంది. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉండే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంది, టీచర్లు ఉన్నారు, టీచర్స్ అయితే పక్కాగా యాంటీ ఉంది. మొన్న అంగన్వాడీ వాళ్ళందరూ ఫైనల్గా 24లో ఏది వస్తుందని కన్ఫర్మ్గా చెప్పలేదు. అది నెక్ టు నెక్ వస్తుంది. ఇప్పుడు బాగా వీక్గా ఉన్నాడని చెప్పి జగన్ నేను చెప్పను. ఇప్పుడు అంతేగాని చెప్పేసి ఇప్పుడు ఉన్న సర్వేలో ప్రకారం జగన్ గెలుస్తాడని కూడా నేను చెప్పను. ఇప్పుడు ఆ లాస్ట్ మూమెంట్లో అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే పాలిటిక్స్ ఓవర్ నైట్లో మారుతుంది. ఇప్పుడు 3 months బ్యాక్ 3 months ఉంది ఇంకా ఎలక్షన్కి. ఇప్పుడు జగన్ గెలుస్తాడని చెప్పేసి మన చాలా సర్వేలు వస్తున్నాయి. అదే కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. అందుకని చెప్పి జగన్ గెలవడం అని చెప్పడానికి కూడా లేదు. అక్కడ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ తెలివితేటలను బట్టి ఇప్పుడు జగన్ మారుస్తున్నాడు, మొత్తం సిట్టింగ్లో కొంతమంది ఎవరైతే యాంటీ ఉన్నారో అట్లా మారుస్తున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు కూడా ఆయన తెలివితేటల ప్రకారం ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అక్కడ పెట్టే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని సీట్లలో పోటీ చేయరు కదా ఆయన. ఇప్పుడు కొన్ని సీట్లు ఉంటాయి, అక్కడ ఉన్న లోకల్ క్యాస్ట్ని బట్టి, క్యాస్ట్ ఈక్వేషన్స్ని బట్టి, ప్లస్ అక్కడ వీళ్ళు చేసిన ఆల్రెడీ పథకాలను బట్టి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అన్ని పథకాలు ఇంటింటికి పోయి ఇస్తున్నారు. అంతమంది రేషన్ వచ్చేసి మీరు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముసలోళ్ళు ఉన్నారు కదా, ముసలోళ్ళు వచ్చేసి వాళ్ళు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఇవన్నీ ఉంటే కనుక మన పెన్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ పెన్షన్ అనేది ఇంటికి వచ్చేస్తుంది, పొద్దున్నే తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తారు. దీన్ని మించి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ కూటమి కనుక ఏమైనా ప్రామిస్ చేస్తే మేము సేమ్ అవే కంటిన్యూ చేస్తాం. ప్లస్ అది కాకుండా ఇంకా మేము అడిషనల్గా ఏం చేస్తాం అనేది వాళ్ళు చెప్తారు. ఇవన్నీ చెప్పారనుకోండి, ఈ చంద్రబాబు నాయుడు కూటమి కనుక జగన్ కంటే బెటర్ హామీలు కనుక ఇచ్చి మేనిఫెస్టో కనుక మంచిగా రిలీజ్ చేస్తే ఓకే 100% దాన్ని బట్టి ఉంటుంది. లేదంటే కనుక జగన్ ఉంటే కనుక జగన్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.